హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక అవని చాలా బాధపడడం చూసి ఆరాధ్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం అక్కడికి వచ్చి, ఏంటి ఆరాధ్య, నువ్వు అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను అని ఇక ఓదార్స్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆరాధ్య భోజనం చేయలేదండి అని కోటిలింగం చెప్పగానే అవని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే, అమ్మ ఆరాధ్య, నేను ఈ గొడవలో పడి నువ్వు భోజనం చేసావా చేయలేదా అని కూడా చూసుకోలేనమ్మా, నన్ను క్షమించమ్మా అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వస్తాడు. వెంటనే అవని అక్షయ్ని, అక్షయ్ గారు, నేను చెప్పింది చేసింది తప్ప ఈరోజు నేను ఆ చక్రధర్ని విడిపించకుండా ఉండడానికి సైన్ చేయలేను కదా, అందుకు మీరు నా మీద కోప్పడుతున్నారా అని అంటూ ఉంటుంది అవని. అయితే అవని, నువ్వే రోజు తప్పు చేయవు, నువ్వు ఆలోచించే చేస్తావు కాబట్టి నువ్వు చేసిన దాంట్లో ఏదో తెలిసే ఉంటుంది నీకు. ఆ చక్రధర్ బయటికి వస్తే ఏం చేస్తాడో ఆలోచించావు, అందుకే నువ్వు ఈ సైన్ చేయలేవని నాకు అర్థమైందవని అని అక్షయ్ అంటూ ఉంటాడు. అమ్మ ఆరాధ్య, నీకు భోజనం పెట్టుకొస్తాను తిందువు కానీ అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఆరాధ్య, లేదమ్మా, మీరు కూడా భోజనం చేయలేదు, మీరు చేస్తేనే నేను చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే మేము తర్వాత చేస్తామమ్మా అని అక్షయ్ అనగానే అప్పుడే ఇక అక్కడ ఉన్న కోటిలింగం కామెడీ చేస్తూ ఉండగా ఆరాధ్య నవ్వాలని ఇక ఆరాధ్య అక్కడున్న అవని చాలా నవ్వుతూ ఉంటారు. అప్పుడే భానుమతి అక్కడికి వచ్చి, మీరు ఉండండి ఉండండి, సంతోషంగా ఉండండి, ఆ వెర్రివాగులోడు ఇక కామెడీ చేస్తుంటే నవ్వుతూ ఉండండి, అటు నా కూతురు నా అల్లుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండు, ఈ అవని నిజ స్వరూపం ఇది అని ఇక చీ కొడుతూ భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అవని మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అవని, నువ్వేమీ బాధపడకు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే ఇక ఆరాధ్యకి భోజనం పెట్టుకొచ్చి తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇట్లుండగా రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అటుగా వస్తూ ఉంటాడు. అక్కడే పల్లవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, ఇదేంటి పల్లవి ఇక్కడుందేంటి అని బైక్ పక్కకు పెట్టి ఇక అక్కడికి వస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి, నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి, ఈ ఇంట్లో నిన్ను బయటికి తీసుకురావాలని ఎవరికీ లేదు, నిన్ను బయటికి తీసుకురావాలని ఎన్నో ప్లాన్లు వేశాను, అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈరోజు నిన్ను కేసు విత్డ్రా చేసి తీసుకొని వద్దామని ఒక ప్లాన్ కూడా వేశాను, ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. అక్షయ్ బావగారు సైన్ చేశారు కానీ ఆవని సైన్ చేయలేదు. నువ్వు జైలు నుంచి రావడం ఆవనికి ఇష్టం లేదు, అందుకే అవని సైన్ చేయలేదు. అవని వల్లే ఈరోజు నువ్వు జైలు నుంచి రాకుండా అయ్యింది. నేను వేసిన ప్రెగ్నెంట్ ప్లాను అటు ఇక సెంటిమెంట్తో కొట్టాను, అన్నీ ఇక ఫెయిల్ అయ్యాయి. కానీ నన్ను మామయ్య గారు గట్టిగా నమ్మారు, కానీ నేను మాత్రం ఫెయిల్ అయ్యాను. నిన్ను తీసుకురావడంలో ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఇక పగ తీర్చుకుంటాను. నా వెర్రివాగల నా భర్తని బయటికి తీసుకువచ్చి ఆ తర్వాత సంతోషంగా ఉంటాం. ఆ ఇంట్లో అందరూ విడిపోయేలా చేస్తాను, అందరూ బాధపడేలా చేస్తాను, ఆ ఇంటిని అవనిని నాశనం చేస్తాను అని పల్లవి అయితే ఇక వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే పల్లవి నిజస్వరూపం ఇదా, పల్లవిని గుడ్డిగా నమ్మాము కానీ పల్లవి కుటుంబంపై పగ తెచ్చుకోవడానికే వచ్చేసిందా అని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవిని చూసి చాలా కోపంతో ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇక పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి ఎలాగైనా ఇక అవని దగ్గరున్న పేపర్ని తీసుకోవాలి, ఆ పేపర్ లేకుంటే అవని ఇక మమ్మల్ని ఏమీ చేయలేదు అని ఇక అనుకుంటూ ఇక పల్లవి తిరిగి అవని రూమ్లోకి వెళ్తుంది. అది గమనించిన రాజేంద్ర ప్రసాద్ వెంటనే అవని రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే పల్లవి అన్నీ వెతుకుతూ ఉండగా ఇక రాజేంద్ర ప్రసాద్ అక్కడగా వచ్చి నిలబడతాడు. ఆ నీడ ఇక అవని పల్లవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెనుదిరిగి చూసేసరికి రాజేంద్ర ప్రసాద్, ఏంటమ్మా పల్లవి ఇక్కడేం చేస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే
పల్లవి, మామయ్య గారు నా ఫోన్ కనిపించడం లేదు. ఆరాధ్య వాళ్ళ మమ్మీ ఫోన్ అనుకొని నా ఫోన్ తీసుకువచ్చిందేమో అని అనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అమ్మ, నాకు అన్నీ తెలుసు, అన్ని లెక్కలు తేలుస్తాను, ఎవరెవరు ఎలాంటి వారో అన్నీ తెలుసు, అన్ని లెక్కలు త్వరలోనే తేలుస్తాను, అందరికీ బుద్ధి చెప్తాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మావయ్య గారికి నా గురించి తెలిసిపోయిందా అని పల్లవి ఇక కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఎలాగైనా నీకు నీ తండ్రికి బుద్ధి చెప్పాలి, ఈరోజు మా ఇంటికి వచ్చి కోడలిగా అడుగుపెట్టి కూడా నువ్వు ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నావు, నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను పల్లవి అని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవని దగ్గరికి వస్తాడు. అప్పుడే అవని, ఏంటి మావయ్య గారు, మీరు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారనుకుంటా, ఇక చక్రధర్ చేసిన మోసం గురించే ఆలోచిస్తున్నారా అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను నీ గురించి ఆలోచించడం లేదు, నాకు టెన్షన్ కూడా నీ గురించి ఏమీ ఉండదు, ఆ పల్లవి గురించే ఆలోచిస్తున్నాను, తన వల్లే టెన్షన్ అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునమ్మా, ఆ పల్లవి మన ఇంటికి వచ్చింది మన కుటుంబాన్ని బాధ పెట్టడానికి, మన కుటుంబాన్ని నాశనం కోరుకుంటుంది, అందరూ ఎక్కడికక్కడ విడిపోవాలని చూస్తుంది, ఇక అసలు పల్లవి అడుగు పెట్టిందే మన నాశనం కోసం అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. అవని, ఎలాగైనా ఈ పల్లవిని ఏదో విధంగా బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే మామయ్య గారు, ఈ పల్లవి గురించి నాకు ముందే తెలుసు, ఇక ముందుగా తను ప్రేమించిన తన వ్యక్తి తనకు సొంతం కాలేదని, ఇక ఆ తర్వాత కమల్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత మన కుటుంబాన్ని బాధ పెట్టాలని చేస్తుంది, అప్పటి నుంచే పల్లవి మన కుటుంబంపై పగ పెంచుకుంది, మన కుటుంబాన్ని విడదీయాలని చూస్తుంది అని అవని చెప్పగానే, అవునమ్మా, తన మాటల ద్వారానే నేను విన్నాను, ఇక నేను ఇలా వదిలిపెట్టను, మామూలుగా తను పొగరుగా ఫీల్ అవుతుందని అనుకున్నాను, కానీ మన కుటుంబాన్ని విడదీయాలని పల్లవి చూస్తుందా, లేదు, తనని వదిలిపెట్టనమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని మాత్రం, మామయ్య గారు ఆ పల్లవి గురించి తెలుసుకున్నారు, పాపం మామయ్య గారు ఆ పల్లవి గురించి ఆలోచించి టెన్షన్ పెట్టుకొని ఏమైపోతారో ఏమో ఆమెని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఉదయాన్నే రాజేంద్ర ప్రసాద్ హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే, ఏంటి మామయ్య గారు అని అవని, పల్లవి, శ్రేయ అంటూ ఉంటారు. అమ్మ అవని, నేను ఒక విషయం చెప్పడానికి అందరినీ పిలిచాను అని అనగానే, అప్పుడే ఇక ఏంటి మామయ్య గారు అది అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే, అక్షయ్, నీకేదైనా ప్రోగ్రామ్ ఉంటే ఈరోజు క్యాన్సిల్ చేసుకో, ఈరోజు నైట్ మన ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఉంది, పార్టీని అరేంజ్ చేశాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడు అవని అయితే, ఇదేంటి, మామయ్య గారు ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేయడం ఏంటి, అసలు పార్టీ ఏంటిది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మామయ్య గారు తన పార్టీ కల్లా తను చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అసలు మామయ్య గారి ఆలోచన ఏమై ఉంటుంది అని అవని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, శ్రేయ, మామయ్య గారేంటి అనుకోకుండా పార్టీ అరేంజ్ చేయడం ఏంటి అని అనుకుంటూ అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన అవని, మామయ్య గారు మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు, కానీ మీరేదో టెన్షన్లో ఏదో చేయాలని అనుకుంటున్నారు, ప్లీజ్ మామయ్య గారు ఆలోచనని మానుకోండి అని అంటూ ఉంటుంది అవని. అయితే అమ్మ అవని, ఇక నుంచి కుటుంబం గురించి నువ్వు ఎన్నో చేశావు, కానీ నేను ఏమీ చేయలేను, కానీ ఈసారి కుటుంబం కోసం, అందరి కోసం నేను ఒకటి చేయాలని అనుకున్నాను, అందుకే నేను ఆలోచిస్తున్నాను, అందుకే ఈరోజు నైటు ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశాను, ఇక ఏమీ మాట్లాడకమ్మా అవని అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే స్కూటీ వేసుకుని బయలుదేరుతూ ఉంటాడు. ఇక అవని మాత్రం తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న పల్లవి, ఇదేంటి మామయ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు, అసలు మామయ్య గారి ఏదై ఉంటుంది, ఈరోజు ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేయడం ఏంటి
అయినా మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి, అసలు మామయ్య గారు ఏం చేయబోతున్నారో కూడా తెలుసుకోవాలి అని పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ వెనకాలే ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది ఆటోలో. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ స్కూటీలో వెళ్తూ వెళ్తూ అప్పుడే ఇక ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామయ్య గారు లాయర్ దగ్గరికి వచ్చారు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ లాయర్ని కలవగానే, చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు, పిలిస్తే నేనే వచ్చేవాడిని, కానీ మీరేంటి ఇలా వచ్చారు అని లాయర్ అంటూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, ఇంట్లోకి రాకూడదనే కదా, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎవరికి తెలియకూడదనే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి నేనే కలుస్తున్నాను నేరుగా అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామయ్య గారు లాయర్ కాడికి వచ్చారు కానీ ఏదో ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని మాట్లాడుతున్నారు, తెలుసుకోవాలి, అసలు మామయ్య గారు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అని పల్లవి ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లాయర్ అయితే, చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు నా దగ్గరికి వచ్చిన విశేషం ఏంటి అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్, మీరు నా ఆస్తి మొత్తం అవని పేరిట చేయాలన్నది నా కోరిక, కాబట్టి నా ఆస్తి మొత్తం అవని పేరున చేయండి, వెంటనే అవి నాకు కావాలి అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే ఇక లాయర్, ఇదేంటి రాజేంద్ర ప్రసాద్ గారు, నీకు ముగ్గురు కొడుకులు కదా, అయినా ముగ్గురు పేరిట చేయాలని అనాల, కానీ నువ్వేంటి పెద్ద కోడలు అవని పేరిట చేయమంటున్నావు అని లాయర్ అనగానే, అవును లాయర్ గారు, నేను ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను, అయినా ఈ ఆస్తి మొత్తం నాది కాదు, నా భార్యది కాదు, నా మొదటి భార్య తనది, అదేనా అక్షయ్ అమ్మది, కాబట్టి అక్షయ్ అమ్మది, కాబట్టి ఆ ఆస్తి మొత్తం అక్షయ్ భార్య పేరిట పోవాలి, అందుకే అవని పేరిట చేస్తున్నాను అని చెప్పగానే, సరే సరే మీరు చెప్పినట్లే నేను ఇప్పుడే రెడీ చేస్తాను డాక్యుమెంట్స్ అని ఇక అంటూ ఇక లాయర్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి ఇక తన సైన్ తీసుకొని అవని పేరిట అన్నీ చేయిస్తాడు. ఇక లాయర్ అయితే, రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు అనుకున్నట్లే మీ కోడలి పేరిట అంత ఆస్తి రాసేసాను, ఇదిగోండి పేపర్స్ అని అనగానే రాజేంద్ర ప్రసాద్ ఆ పేపర్లు తీసుకొని, చాలా సంతోషం, మీకు చాలా థ్యాంక్స్ అండి అని ఇక అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ పేపర్స్ తీసుకొని. అప్పుడే పల్లవి, అంటే మావయ్య గారు ఈరోజు నైట్ ఫామ్ హౌస్లో అవనికి ఆస్తి మొత్తం రాశానని అందరికీ ముందు తెలియజేస్తాడా, లేదు అందరి ముందు ఈ విషయం తెలియక ముందుకే నేను ఏదో ఒకటి చేయాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. వెంటనే పల్లవి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి తన తండ్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక వెంటనే చక్రధర్, ఏంటమ్మా పల్లవి అని అనగానే, డాడీ ఇక్కడ అన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఈ ఆస్తి కూడా మన నుండి చేజారిపోతుంది అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును డాడ్, ఇక్కడున్న ఆస్తి మావయ్య గారు మొత్తం అవని పేరిట ఇప్పుడే లాయర్తో మాట్లాడి చేయించారు, అది నేను ఇక మామయ్య గారిని ఫాలో అవ్వకుంటూ తెలుసుకున్నాను. మామయ్య గారు ఈరోజు నైటు ఫామ్ హౌస్లో ఇక పార్టీ అరేంజ్ చేశాడు, ఈ పార్టీలో అందరూ వస్తారు, కాబట్టి అందరి ముందు అవనికి తన ఆస్తి మొత్తం రాసిస్తానని అనౌన్స్ చేశాడేమో, నాకైతే అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా అందరి ముందు తేలుస్తాడు అని. ఇలా జరగకూడదు డాడ్, ఏదైనా చేయాలి, ఆ ఆస్తి మనకే రావాలి అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలా జరగాలంటే ఖచ్చితంగా ఈ రాజేంద్ర ప్రసాద్ని కిడ్నాప్ చేయాల్సిందే, ఈ రాజేంద్ర ప్రసాద్ ఆ పార్టీకి రాకుండా చేయాలి, ఆ పార్టీలో ఈ విషయం తెలియకుండా చేయాలి, రాజేంద్ర ప్రసాద్ తోటే మనం ఆ ఆస్తి మొత్తం నీ పేరిట చేసేలా చేయాలి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. డాడ్ నేను ఎలా చేయాలి, నువ్వేమో ఆ స్టేషన్లో ఉన్నావు, నేనేమో ఇక ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తోడుగా ఎవరూ లేరు, నేను ఈ విధంగా ఎలా చేయగలను డాడ్ అని పల్లవి అంటూ ఉంటుంది. అమ్మా నేను ఉన్నది స్టేషన్లోనే, కానీ నా మనుషులు బయటే ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే పల్లవి అయితే, చెప్పు డాడ్ ఏం చేయమంటావు అని అనగానే, నేను నా మనుషులకి ఫోన్ చేస్తాను, వెంటనే వాళ్ళు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒంటరిగా వెళ్తున్నాడు కదా, ఇక ఆ సమయంలో అతన్ని కిడ్నాప్ చేస్తారు, వెంటనే లాయర్ని కూడా పంపిస్తాను,
ఇక ఆ కిడ్నాప్ చేసి నువ్వే మీ మామయ్య గారి చేతుల మీదుగా మొత్తం ఆస్తి నీ పేరిట చేయించుకోవచ్చు, అదే నేను అనుకునేది అని అనగానే అప్పుడే పల్లవి చాలా సంతోషంగా ఉంది డాడ్. ఇక మామయ్య గారు బయటికి వచ్చాకైనా నిజాన్ని అందరికీ చెప్తాడు కదా, బలవంతంగా రౌడీలను పెట్టించి ఆ ఆస్తి మొత్తం నా పేరిట చేశారని. ఎలా డాడ్ అని అనగానే ఫస్ట్ మీ మామయ్య గారు బ్రతుకుంటే కదా, ఆ తర్వాత తనని చంపేద్దాం అని చక్రధర్ చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. డాడ్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా, అలా చేయకపోతే ఆస్తి మన చేతికి రాదు అని చక్రధర్ చెప్పగానే సరే డాడ్, ఆస్తి కోసం ఏదైనా ఓకే అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే వెంటనే ఇప్పుడు నా మనుషులకి ఫోన్ చేస్తున్నాను, ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు అని చెప్పగానే సరే డాడ్, ఇక నేను కూడా వాళ్ళతో చేతులు కలిపాను కదా, నేను కూడా ఆ రాజేంద్ర ప్రసాద్తో నా పేరిట అంత ఆస్తి చేయించుకుంటాను అని పల్లవి ఉంటున్నాను డాడ్, చాలా థ్యాంక్స్ డాడ్ అని ఇక ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక చక్రధర్ అయితే తన రౌడీలని ఇక రాజేంద్ర ప్రసాద్ని కిడ్నాప్ చేయడానికి పంపిస్తాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఒంటరిగా స్కూటీపై వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడే ఇక రౌడీలైతే రాజేంద్ర ప్రసాద్పై అటాక్ చేసి తనని కిడ్నాప్ చేసి ఇక ఒక దగ్గర బంధిస్తారు. అప్పుడే ఇక ఎవర్రా మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు, నేను ఈరోజు ఒక విషయాన్ని నా కుటుంబానికి చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీరు ఏది చెప్పనవసరం లేదు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రౌడీలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయినా నేను ఏం చేశానని నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లాయర్ని తీసుకొని ఇక పల్లవి అయితే ఎంట్రీ ఇస్తుంది. పల్లవిని లాయర్ని చూసి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఏంటి నీ పనా ఇదంతా, కావాలనే నన్ను ఇలా కిడ్నాప్ చేయించావా, ఆస్తి మొత్తం నేను అవని పేరిట చేశానని ముందే తెలుసుకున్నావు, నాకు అర్థమైంది, నీ నిజ స్వరూపం నేను నిన్నే చూశాను, నీ గురించి అంతా తెలుసుకున్నాను, అంతా తెలుసుకొనే ఈరోజు పార్టీ అరేంజ్ చేశాను, అవని పేరిట అంత ఆస్తిని రాసేశాను, ఇప్పుడు ఎవరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను, నా కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నా నీకు ఆస్తిని ఎలా చేరనిస్తాననుకున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి నాకు తెలుసు మామయ్య గారు, మీరు ఇలా చేశారనే నాకు తెలుసు, అందుకనే నిన్ను ఈ విధంగా కిడ్నాప్ చేయించాను, ఆ ఆస్తి నా పేరిట కూడా చేసుకుందామని ఈ లాయర్ని కూడా తీసుకొచ్చాను అని అనగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, బలవంతంగా నాతో సైన్ చేయించాలనుకుంటున్నావా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అవును కదా మరి అని పల్లవి అనగానే నేను అలా చేయను కదా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వెలా చేయవో నేను చూసుకుంటాను అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లాయర్ గారు ఏమేమి ఫార్మాలిటీస్ పాటియాలో ఇక డాక్యుమెంట్స్ నింపండి, వెంటనే ఈ ఆస్తి మొత్తం నా పేరిట చేయండి అని ఇక అంటూ ఉంటుంది. పల్లవి అయితే నో, నేను ఈ ఆస్తిని ఎవరి పేరిట చేయను, నా కోడలు అవని పేరిటే ఉంటుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక లాయర్ అయితే ఆ పేపర్స్ అన్నీ పల్లవి పేరిట ఆస్తి డాక్యుమెంట్స్ నింపేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ సైన్ నువ్వే చేయాలి, నువ్వు చేయకపోతే ఈ ఆస్తి ఈ పల్లవికి వెళ్ళదు అని అనగానే అవును తనకి వెళ్ళకూడదనే కదా ఈ సైన్ చేయను నేను, నా అవని నా కోడలికే మాత్రమే పొందాలి ఈ ఆస్తి తనదే అని అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక ఇక పల్లవి అయితే ఏంటి నువ్వు సైన్ చేయవా, ఇక వెంటనే గన్ తీసుకువచ్చి గురి పెడుతుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అమ్మ పల్లవి నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదమ్మా, నువ్వు నా కుటుంబాన్ని నన్ను కూడా చంపడానికి వెనకాడట్లేదు, నువ్వు ఓన్లీ ఆస్తి కోసమే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావని అర్థమైపోయింది. అటు నీ తండ్రి అవని ఫ్యామిలీని మోసం చేశాడు, మీనాక్షిని ఇక తన భార్యగా ఒప్పుకోవడం లేదు, తనని రోడ్డు పాలు చేశాడు, ఇప్పుడు నువ్వు నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నావని అర్థమైపోయింది, నేను నా ప్రాణాలైనా కోల్పోతాను కానీ ఈ ఆస్తిని నీ దాకా చేరనివ్వను అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వెలా చేయనియవో నేను చూస్తాను అని ఇక రాజేంద్ర ప్రసాద్ని చాలా కోపంతో ఇక బంధించి ఇక వెంటనే తనతో సైన్ చేయించుకుంటుంది పల్లవి అయితే. అప్పుడే పల్లవి ఈ డాక్యుమెంట్స్ ఎలాగో నీకు రాకూడదు,
ఆస్తి నీకు పోకూడదు, అది అవని ఆస్తి, అవనికి మాత్రమే చెందాలి అని ఇక అరుస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే నేను ఎలాగైనా బయటికి వచ్చాకైనా ఈ ఆస్తి మొత్తం ఇక నువ్వు కావాలని చేశావని అందరి ముందు చెప్తాను అని రాజేంద్ర ప్రసాద్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి, మామయ్య గారు మీరు అలా చేస్తారని నాకు తెలీదా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని వెంటనే ఇక తనని చంపేయండి అని పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ని రౌడీలతో చంపేపిస్తుంది. వెంటనే ఇక అక్కడి నుంచి పల్లవి ఆ పేపర్స్ తీసుకొని ఇంటికైతే ఏమీ తెలియనట్టు వస్తుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఇదేంటి ఈవినింగ్ అవుతుంది కానీ డాడీ కనిపించడం లేదు, నాన్న ఈరోజు ఏదో ప్రోగ్రామ్ అని చెప్పాడు అని అక్షయ్, కమల్ ఇక శ్రీకర్ అయితే వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అంతా వెతుకుతూ ఇదేంటి నాన్న ఈరోజు ఏదో పార్టీ అరేంజ్ చేశానని, ఏ ప్రోగ్రామ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు, ఆయన కనిపించడం లేదేంటి అని అలా వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని ఇదేంటి మామయ్య గారు కనిపించడం లేదండి అని అందరూ ఇక తలా ఒక వైపు వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి మాత్రం ఇక తను కనిపించడు, తనని లేకుండా చేశాను కదా ఎలా కనిపిస్తాడు అని ఇక ఈ ఆస్తి కూడా నా సొంతం అయిపోయింది అని ఇక పల్లవి సంతోషపడుతూ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఇక వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక చెప్పమ్మా పని పూర్తయిందా, ఆ రాజేంద్ర ప్రసాద్తో ఆస్తి పేపర్ల మీద సైన్ చేయించుకున్నావా అని పల్లవిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే డాడ్ నువ్వు చెప్పినట్లే తనతో ఆస్తి పేపర్ల మీద సైన్ చేయించుకున్నాను, అంతా ఆస్తి మనదైపోయింది, ఇప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ కూడా అనంతలోకాలకి వెళ్ళిపోయాడు అని పల్లవి చెప్పగానే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు చక్రధర్ అయితే. అవును డాడ్, ఒక విషయం చెప్పాలి, ఆ మీనాక్షి గురించి అవని గురించి తనకి నిజం తెలిసిపోయింది, మీనాక్షి భర్తవి నువ్వే అని ఇక అవని నీ కూతురు అని మామయ్య గారికి తెలిసిపోయింది, లేకపోతే ఇక అది కూడా బయట పెట్టేవాడు మామయ్య, ఈరోజు తనని అనంతలోకాలకి పంపించడం వల్ల మనం బ్రతికి బయటపడ్డాం అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి అక్షయ్ వింటాడు. అక్షయ్ ఇక పల్లవి నిజస్వరూపం తెలుసుకొని అంటే నాన్నని పల్లవి ఆస్తి కోసం చంపేపించిందా అని ఇక తెలుసుకుంటాడు. వెంటనే ఇక పల్లవి ఫోన్ కట్ చేసి ఇటు తిరిగేసరికి అక్కడ అక్షయ్ ఉంటాడు. అక్షయ్ వెంటనే అవని పల్లవిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. పల్లవి మాత్రం అక్షయ్ చూసి షాక్ అయిపోతుంది, ఇదేంటి ఇక అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటుంది, బావగారు మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే రావటమా నిన్ను చంపేస్తాను, ఈరోజు మా నాన్నని ఆస్తి కోసం చంపిస్తావా అని అక్షయ్ అయితే పల్లవి నిజస్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పలగొడతాడు. ఇక అందరి ముందు ఈరోజు ఆస్తి పేపర్లపై ఇక సంతకం చేయించుకొని నాన్నని చంపేపించింది ఈ పల్లవి అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నా మనవరాలు నా కొడుకుని చంపించడం ఏంటి అని అనగానే అవును పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడడం విన్నాను, ఆస్తి పేపర్లపై తను సైన్ చేయించుకొని ఆ తర్వాత నాన్న బయటికి వస్తే నిజాన్ని బయట పెడతాడని ముందు జాగ్రత్తకు పల్లవి నాన్నని చంపేసింది అని చెప్పగానే అందరూ కుప్పగూలిపోతారు. అప్పుడే అవని ఇక శ్రీకర్, కమల్ అందరూ వచ్చి పల్లవి చెంప పలగొట్టి ఇలాంటిది నా ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక అందరూ కలిసి పల్లవినైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఈ విధంగానైతే పల్లవి నిజస్వరూపం అయితే తెలుసుకుంటారు. ఇక అవని అయితే పల్లవి నిజస్వరూపమే కాకుండా పల్లవి తండ్రి చేసిన ఇక మీనాక్షి విషయంలో ఇక పల్లవి తండ్రి చక్రధర్ నా తండ్రి అని, ఈ విధంగా మా అమ్మని కూడా మోసం చేశాడని ఆస్తి కోసం అందరి ముందు బయట పెడుతుంది ఇక అవని అయితే. ఈ విధంగానైతే పల్లవి నిజస్వరూపం అయితే తెలుసుకుంటాడు. ఇక అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ని ఆస్తి కోసం చంపేపిస్తుంది పల్లవి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.